హలో హాయ్ అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా మీ ముందరకు వచ్చేసి, అందుకే వచ్చేసాను. ఈరోజు ఒక ట్రావెలింగ్ వీడియో అనమాట. అదేంటంటే నేను తిరుపతికి వెళ్తున్నాను. ఈ ఈ జర్నీ అంతా ఎలా జరిగిందో మీకు చూపిద్దామని అనుకున్నాను. దానికి మీకోసం నేను వీడియో ఎత్తాను అనమాట. మార్నింగ్ మాకు 6 o'clock ట్రైన్. దానికోసం వచ్చి మార్నింగ్ ఒక 3 o'clock లేసి అందరం రెడీ అయిపోయాము. అందరు ఫ్యామిలీ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ రైల్వే స్టేషన్ 6:05 ఆల్మోస్ట్ 6 o'clock అంతా రైల్వే స్టేషన్కి వచ్చేసాం అనమాట. టికెట్లు తీసేసుకున్నాము. ఇప్పుడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ట్రైన్ వచ్చేసింది, చూసారు కదా. ట్రైన్ ఎక్కేసి తిరుపతిలో ల్యాండ్ అయిపోయాం. తిరుపతి చాలా బాగుందండి ఈసారి మటు వ్యూ వరకు. అసలు చాలా చల్లగా, క్లైమేట్ వైజ్ వరకు చాలా ఎట్టండి ఊటీ కొడైకెనాల్ ఆ మాదిరి ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఆ వెదర్కి చాలా చలిగా ఉంది. ఎట్టొకట అక్కడ శ్రీవారి దర్శనం లైన్లో వచ్చి టికెట్ తీసుకున్నాం. ఇది వచ్చి మాకు 300 రూపీస్ రూమ్ అనమాట. రూమ్ తీసుకున్నాం. ఇంకా గబగబా తినేసి రెడీ అయ్యి అందరూ కాళ్ళు నడక వెళ్తారు కదా. ఈసారి పిల్లలంతా చాలామంది ఉన్నారు కాబట్టి కాళ్ళు వద్దు, నడవలేమన్నమాట పిల్లల్ని తీసుకోవటం. దానికసి ఏమైనా బస్సులో వెళ్దాం, లేకపోతే వ్యాన్ ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. అలాగే వ్యాను ఆ మాదిరి చూసాము. అలాగే ఇది రూమ్ 2 లాగా మీకు తీద్దామని సింపుల్గా అక్కడక్కడ స్లిప్ చేశాను. చాలా బాగుంది. ఓకే, 300 అంటే ఓకే అనమాట. ఓకే, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈ వ్యాన్తో. చూసారు కదా, మా జీప్ ఒకటి తీసుకున్నాము. జీప్లో వెళ్ళటం ఫస్ట్ టైం అనమాట. వెదర్ ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. నేను చెప్పాను కదా ఊటీ కొడైకెనాల్ ఆ మాదిరి ఫీలింగ్ అనమాట. చాలా బాగా నచ్చేసింది. అంత ఎంజాయ్ చేశాను నేనైతే అక్కడ వెదర్కి అయితే. ఒక పక్క చలి, భయంకరమైన చలి అండి. షట్టర్ సమాధి తీసుకోపోకుండా మర్చిపోయి బ్యాగ్లోనే పెట్టేసిపోయానా. కిందనే పెట్టేసాము. కింద రూమ్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత సలు నుంచి చూడండి, టార్చర్ చూసామన్నమాట. పిల్లల్ని తీసుకొని చాలా కష్టపడ్డామన్నమాట దర్శనం కోసం. ఎలాగోలా దర్శనం అయితే నిదానంగా సాధించేసాను అనమాట. చాలా బాగా అయింది దర్శనం. దగ్గర మాకు 11 నుంచి 14 గంటల సేపు అయిందండి దర్శనం. 14 గంటల సేపు అయింది. పిల్లలు తీసుకోపోయి కొంచెం జాగ్రత్తగా తీసుకోపోయి అన్నీ బిస్కెట్స్ వాళ్ళకి కావాల్సినవి మనం దగ్గరలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. అలాగొచ్చి బయటకు వచ్చాము. మేము ఈవినింగ్ 5 o'clock దర్శనానికి లైన్లో నుంచి అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ 9 o'clock బయటకు వచ్చారన్నమాట. బయటికి రాగానే ఇంకా క్యూలో నించొని లడ్లు తీసుకొని 50 రూపీస్ అనమాట ఒక లడ్డు తీసుకున్నాం. అలాగే వస్తూ ఉంటే మండపం లాగా క్రియేట్ చేస్తున్నారు అనమాట కొత్తగా. ఇప్పుడు వైకుంఠ దారి ఓపెన్ చేశారు కదా, పండగ నెలకు అవసరాన్ని డెకరేషన్ చేస్తున్నారు. ఇదంతా చాలా బాగుందండి. లోపల అంతా వెజిటేబుల్స్ అనమాట. ఫుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా బాగా అలంకరించున్నారు. చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా అనిపించింది. లోపల అమ్మవారు కానీ స్వామివారు కానీ చాలా బాగుండింది అనమాట. చూసారు కదా, మీకు చూపిద్దామని అలాగే ఫుల్ వీడియోలాగా ఇస్తానమాట. చూసండి, అమ్మవారు అనమాట. గ్రీనెస్గా గ్రీన్ కలర్గా ఆ చెట్లు అదంతా ఆకుపచ్చగా చూసేదానికి అలాగే ఉంది. గోపురాలు అనమాట. గోపురం వ్యూ మటు చాలా బాగుందండి. ఇక్కడ అయితే చల్లదనం అనమాట భయంకరంగా. నైట్ మేము వచ్చి 9 గంటలకు వీడియో తీస్తున్నా కదా, అంత సలిపుడుతుందనమాట. పిల్లల్ని పట్టుకో ఒక పక్క పిల్లలు వచ్చి వణుకుతున్నారు, పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, అందరం అలాగే ఉన్నాము. చాలా కొంచెం అన్ని కేర్ తీసుకొని అన్నీ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని లైన్లో నిల్చుంటే కొంచెం బాగుంటుంది. మేము అక్కడ తప్పు చేసాం అనమాట. అలాగే ఇక్కడ వచ్చి లోపలికి వచ్చి చూసారు కదా, చెరుకు గట్లు, అలాగే కాను, నిమ్మకాయలు అన్నీ కట్టుపెట్టు అంతా పైనంతా డెకరేషన్ లాగా కట్టున్నారనమాట. బాగుంది కదా. అలాగే చూడండి, శ్రీవారు అమ్మవారు అనమాట. నాకు ఇది ఫ్లవర్ డెకరేషన్ మటు చాలా బాగా నచ్చింది. అదేమంటారు, ఫ్లవర్ డెకరేషన్ చూస్తుంటే నాకు ఎక్కడో ఫ్లవర్ మొత్తం ఊటీ అదే ఫ్లవర్స్గా అన్నీ గ్రీన్ వేస్తారు అనమాట. ఇంత ప్లాస్టిక్ ఏమీ కాదు, అన్నీ వచ్చి ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాకుండా అన్నీ నిజమైన ఫ్లవర్స్ అనమాట. అలా చూసుకొని బయటకు వచ్చేసరికి కొంచెం గబగబా పంపించేస్తున్నారు. నిదానంగా చూద్దాం అనుకుంటే అక్కడ కూడా కష్టపడి ఎత్తాను మీ అందరికి చూపించాలనేసి. వాళ్ళ పక్క వీడియో ఎత్తవద్దు అని చెప్తా ఉన్నారు కానీ బట్ ఓకే. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. అంతా గోపురాలు ఆ మాదిరి కానొస్తున్నా కదా, అది తెలియని ఒక టెంపుల్ వచ్చి ఫుల్గా ఒక తెలియని వైబ్స్ అనమాట. చాలా బాగుందన్నమాట. అక్కడే ఉందాము కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.